ఇటీవలి రుద్రప్రయాగ్ ఘటన తర్వాత నిహాంగ్ సిక్కులు ఒక్కసారిగా తెరమీదకొచ్చారు. కాగా సిక్కు ధర్మంలోని ప్రాచీన యోధ సాంప్రదాయానికి నిహాంగ్ సిక్కుల్ని ప్రతీకలుగా అందరూ గుర్తిస్తారు. నిహాంగ్ సిక్కులను ఎక్కడున్నా వెంటనే గుర్తుపట్టవచ్చు. దీనికి కారణం వారు వేసుకునే దుస్తులే. వీరు సహజంగా ముదురు నీలం రంగు దుస్తులు ధరిస్తారు. అంతేకాదు నిహాంగులు కల్సా ప్రవర్తన నియమావళిలో చాలా కఠినమైన నిబంధనలు అనుసరిస్తారు. ఉత్తరాఖండ్లోని నగరాసు గురుద్వారా వద్ద ఇటీవల జరిగిన ఘటనతో నిహంగ్ సిక్కులు మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో అసలు నిహంగ్ సిక్కులు ఎవరన్న ప్రశ్న తెరమీదకొచ్చింది. అయితే నిహంగులు సిక్కు మతంలో శతాబ్దాల చరిత్ర కలిగిన యోధ సాంప్రదాయానికి చెందినవారు. గురు హర్గోబింద్ కాలంలో వీరి ఆవిర్భావం జరిగినట్లు పెద్దలు చెబుతారు. సైనిక సాంప్రదాయాలకు తరువాత గురు గోబింద్ సింగ్ బలోపేతం చేసిన యోధా సంస్కృతికి సంబంధించిన వారుగా నిహంగ్ సిక్కులను భావిస్తారు. వాస్తవానికి అకాలి అంటే అమరుడు లేదా అకాల పురుషుడికి చెందినవాడని అర్థం. నిహంగ్ అంటే నిర్భయుడు, బంధనాలకు అతీతుడని అర్థం. అంటే ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండేవాడు అని అర్థం. కాగా నిహాంగ్ సిక్కులను ఎక్కడున్నా వెంటనే గుర్తుపట్టవచ్చు. దీనికి కారణం వారు వేసుకునే డ్రెస్సే. అంతేకాదు వారి వేషధారణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. నిహాంగ్ సిక్కులు సహజంగా ముదురు నీలం రంగు దుస్తులు ధరిస్తారు. కాగా నీలం రంగును ఖల్సా యోధ సాంప్రదాయానికి నిహాంగ్ సిక్కులు భావిస్తారు. అలాగే పెద్ద తలపాగాలు కట్టుకుంటారు. వీటినే దుమాలా అని కూడా అంటారు. అంతేకాదు తలపాగాలపై ఉక్కుతో చేసిన చక్రాలను అలంకరించుకుంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఈటెల వంటి సాంప్రదాయ మారణాయుధాలను తమ వెంట తీసుకువెళతారు. కాగా సిక్కు చరిత్రలో నిహాంగ్ వర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. 18వ శతాబ్దంలో సిక్కులపై జరిగిన దాడులు, హింసల సమయంలో నిహంగులు కీలక పాత్ర పోషించారు. తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ధైర్యంగా పోరాడి పేరు పొందారు. ఆ తరువాత మహారాజా రంజిత్ సింగ్ ఏర్పాటు చేసిన సిక్కు సామ్రాజ్య సైన్యంలో కూడా నిహాంగులు సేవలందించారు. ప్రముఖ నిహాంగ నాయకుడు అకాలీ ఫూలా సింగ్ సిక్కు చరిత్రలో విశేష స్థానం సంపాదించారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ పంజాబ్లో నిహాంగ్ సిక్కులు ప్రముఖంగా కనిపిస్తారు. బుద్ధాదళ్, తరుణాదళ్ వంటి సంస్థల ద్వారా వారు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు పంజాబ్లో జరిగే సిక్కుల మతపరమైన ఊరేగింపుల్లో నిహాంగులదే కీలక పాత్రగా ఉంటుంది. అంతేకాదు అనేక చోట్ల యోధ కళలు కూడా ప్రదర్శిస్తుంటారు. అలాగే సామాన్య ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. వీటన్నిటితో పాటు యాత్రికులకు అవసరమైనటువంటి సహాయమూ చేస్తుంటారు. ది ఈస్ట్ ఇండియా కంపెనీ కల్నల్ జేమ్స్ స్కిన్నర్ ప్రకారం ఖల్సా సిక్కులు 2 గ్రూపులుగా ఏర్పడ్డారు. యుద్ధ సమయంలో నీలిరంగు దుస్తులు ధరించేవారు. అలాగే దుస్తుల రంగు విషయంలో ఎలాంటి ఆంక్షలను పాటించని వారుగా విడిపోయారు. ఈ 2 గ్రూపుల వారు సైనికుల వృత్తిని అనుసరిస్తారు. ఇదిలా ఉంటే నిహాంగులు ఖల్సా ప్రవర్తనా నియమావళిలో చాలా కఠినమైన నిబంధనలు అనుసరిస్తారు. అంతేకాదు వారు భూ యజమానికి లేదా పాలకులకు ఎలాంటి విధేయతను ప్రకటించరు. కుంకుమకు బదులుగా వారు తెల్లటి తిలకాన్ని లేదా చందనపు బొట్టును వాడుతారు. తమ పుణ్యక్షేత్రాలపైన నీలం నీషన్ సాహిబ్ జెండాను ఎగురవేస్తారు. మొత్తంగా సిక్కు ధర్మంలోని ప్రాచీన యోధ సాంప్రదాయానికి ప్రతీకగా నిహాంగ్ సిక్కులను భావిస్తున్నారు. ప్రత్యేకమైన వేషధారణ, ఆయుధ సాంప్రదాయం, ధైర్య సాహసాలతో నిహాంగులు సిక్కు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం పొందారు. ఏవైనా నిహాంగ్ సిక్కులు గొప్ప యోధులుగా పేరొందారు.